హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం జూలైలో రాబోతున్న అప్కమింగ్ మొబైల్స్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఇవాళ OnePlus Nord CE4 Lite అనేది లాంచ్ అవబోతుంది. సో మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడతారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇదే ప్రాసెసర్ ఇస్తే మాత్రం ఈ మొబైల్ని కొనుక్కోకపోవడం బెస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెసర్ని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారనేది మన అందరికీ తెలిసిందే. సో ఇప్పటికి కూడా వీళ్ళు ఇదే ప్రాసెసర్ ఇస్తే కష్టమే, కొంచెం మంచి ప్రాసెసర్ ఇస్తే బాగుంటుంది. సో చూద్దాం మరి ఏ ప్రాసెసర్ తోటి ఏ ప్రైజింగ్లో ఈ మొబైల్ తీసుకొస్తారనేది. సో మరి మనము ఈ జూన్ మంత్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి. మరి ఆల్రెడీ ఈ మంత్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయిపోయాయి. వివో వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే మంచి ఫోల్డింగ్ ఫోన్ని తీసుకొచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లైట్ వెయిట్గా అంత మంచి ఫోన్ని తీసుకొస్తారు అని చెప్పేసి, మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొస్తారని చెప్పేసి. దాని తర్వాత మనకు మోటరోలా వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు కూడా మంచి కెమెరా ఫోన్ తీసుకొచ్చారు వీళ్ళు లేటెస్ట్గా లాంచ్ చేసిన ఫోన్స్లలో. నెక్స్ట్ రియల్మీ గురించి మాట్లాడితే వాళ్ళ GT సిరీస్ తోటి మళ్ళీ కంబ్యాక్ చేశారు. ఫోన్స్ అనేవి బాగుండే. ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని బ్రాండ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాయి. మరి ఈ జూలైలో కూడా చాలా మంచి మొబైల్స్ రాబోతున్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ వాళ్ళు ఈ 10th రోజు వీళ్ళకి సంబంధించిన ఫోల్డ్, ఫ్లిప్ రెండు మొబైల్స్ని అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. అయితే ఒక్కొక్కటితో పోల్చుకున్నట్టయితే ఈసారి మాత్రం కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ప్రతి ఒక్క బ్రాండ్ అనేది వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్ని మార్కెట్లోకి దించేస్తున్నాయి. గూగుల్ గురించి మాట్లాడినా, OnePlus గురించి మాట్లాడినా, వివో గురించి మాట్లాడినా అందరూ వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్స్ని తీసుకొస్తున్నారు. మరి వాళ్ళ కాంపిటీషన్ తట్టుకునే విధంగా ఈసారి మొబైల్స్ని తీసుకొస్తారా, ఎలా తీసుకొస్తారో అనేది అయితే చూడాలి. మొత్తానికి వీళ్ళ ఫోల్డింగ్ సిరీస్ని ఈసారి కొంచెం ముందే ఆగస్టులో తీసుకొచ్చే వాళ్ళు ఈసారి కొంచెం ముందే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ మోటరోలా గురించి మాట్లాడితే మోటరోలా వాళ్ళు వీళ్ళ మోటోలో రెండు మొబైల్స్ని తీసుకొని రాబోతున్నారు. ఒకటి వచ్చేసి మోటో G85, యాక్చువల్లీ G84 ఉండేది చూసారా, దానికే సక్సెసర్గా దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఇంకొక మోటో రాదర్ 50 అనే పేరుతోటి ఫోల్డింగ్ ఫోన్ తీసుకొస్తున్నారు. ఫస్ట్ చైనా లాంచ్ అయిన తర్వాత ఇండియాలో తీసుకొస్తారు అనుకోండి. దాన్ని మనం పక్క పెట్టినట్టయితే మోటరోలాలో బడ్జెట్ సెగ్మెంట్లలో వీళ్ళు మొబైల్ తీసుకొస్తూ ఉంటారు చూసారా, అవి చాలా బాగుంటాయి. ప్రైస్కి తగ్గట్టు మనకు మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మరి ఈసారి G85 గురించి మాట్లాడినట్టయితే కర్వ్ డిస్ప్లేతో తీసుకొస్తారు కాబట్టి, లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చింది మనకు ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. దాంతోపాటే లాస్ట్ టైం 695 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఈసారి మనకు 6S Gen 3 ప్రాసెసర్తో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని సెన్సార్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఎడ్జ్ 50 ఉంది చూసారా, నియో ఎడ్జ్ 50. సో అది వచ్చేసి మనకు 21,000 22,000 ఇక మనకు ఆఫర్స్ కలుపుకుంటే మనకు 20,000 దగ్గరలోనే ఈ మొబైల్ దొరుకుతుంది. కాబట్టి ఈ మొబైల్ కూడా అదే ప్రైజింగ్లో దొరికితే మాత్రం జనాలు ఇష్టపడరు. దానికంటే తక్కువ 17,000 లేదా దానికంటే తక్కువ ప్రైజింగ్లో తీసుకొస్తేనే G85 కొనుక్కోవడానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చూద్దాం మరి వీళ్ళు ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో. దాని తర్వాత CMF బ్రాండింగ్లో నథింగ్ వాళ్ళు వీళ్ళ ఇంకొక ఫోన్ తీసుకొని రాబోతున్నారు. అంటే మనకు నథింగ్ ఫోన్ 2A ఉంటుంది చూసారా, దానికంటే తక్కువ ధరలో దొరికే ఫోన్ అన్నట్టు. సో ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ తోటి అట్లా రాదు, మొత్తం మనకు నార్మల్ మొబైల్స్ ఎలా ఉంటాయో అలా వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో చూస్తే ఒక స్క్రూ డ్రైవర్ చూపిస్తున్నారు వీళ్ళు. మరి స్క్రూ డ్రైవర్కి ఈ ఫోన్కి ఏంటి సంబంధం అనేది మొత్తం మొబైల్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ మొత్తానికి మనం అనుకునేది ఏంటి అంటే ఆ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మరి మనం మార్చుకునే విధంగా వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొస్తారా, ఎలా తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. మరి ఆ స్క్రూ డ్రైవర్లో మనకు ఒక సైడ్ సిమ్ ఎజెక్టర్ కనిపిస్తుంది, ఒక సైడ్ స్క్రూ డ్రైవర్ కనిపిస్తుంది. మరి ఇలాంటి కొత్త ప్రయోగాలు నథింగ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచే చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. మనం నథింగ్ CMF బ్రాండింగ్ గురించి మాట్లాడితే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన TWSలు, వాచ్లు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. నెక్ బ్యాండ్లు కనిపిస్తున్నాయి కదా, సాలిడ్ కలర్లో కనిపిస్తున్నాయి. మరి ఈ ఫోన్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో తీసుకొస్తారట. అంటే మనకు నథింగ్ ఫోన్ 2A లాగా అల్ట్రా వాడరు, లేదా 6000 MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ వాడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో, అంటే 20,000 కంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చే మొబైల్ కాబట్టి దీన్ని ఏ ప్రైజింగ్లో నథింగ్ వాళ్ళు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే వివో వాళ్ళు లాస్ట్ టైం మంచి కెమెరా ఫోన్స్ తీసుకొచ్చారు. వివో V30 Pro అని చెప్పేసి. జనరల్గా మనకు V సిరీస్లో కెమెరా ఫోన్స్ అనేవి వివో వాళ్ళు చాలా బాగా తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈసారి జైస్ కెమెరాస్ని కూడా వీళ్ళ V40 Proలో వాడతారని చెప్పేసి అయితే రూమర్ ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా స్టీరియో స్పీకర్స్ ఇస్తారట. IP68 రేటింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ మొబైల్ అనేది యూరోప్లో లాంచ్ అయింది. సో ఇప్పుడు త్వరలోనే మన ఇండియాలో తీసుకొని రాబోతున్నారు. ఒక మంచి కెమెరా ఫోన్ కోసం ఒకవేళ మీరు ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ వివో ఫోన్స్ కోసం అయితే మనం వెయిట్ చేయొచ్చు. బాగుంటాయి. మీకు ఏది బాగున్నా ఏది బాగాలేకపోయినా కెమెరాస్ అయితే బాగుంటాయి. ఈ V సిరీస్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఎంట్రీ లెవెల్ మొబైల్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3, హైయర్ వేరియంట్లో MediaTek Dimensity 9200+ ప్రాసెసర్ని వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. మరి కెమెరాస్ కోసం అయితే బాగుంటాయి. ఇవే కాకుండా చాలామంది OnePlus Nord 4 ఏమైందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు తీసుకొచ్చినడం వేస్ట్. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి ఇప్పుడు తీసుకొచ్చిన ఎప్పుడో లాంచ్ చేయాల్సింది. ఇప్పటికే
వాళ్ళు లేట్ చేసేసారు. మరి ఎందుకు లేట్ చేశారు అనేది వన్ ప్లస్ వాళ్ళకే తెలియాలి, కానీ ఇప్పటికైతే లేట్ అయిపోయింది. మరి ఇవే కాకుండా ఇంకా ఏమైనా మొబైల్స్ లాంచ్ అయ్యే ఉంటే నేను ఆల్రెడీ టెక్ న్యూస్లో కవర్ చేస్తూ ఉంటాను. మరి ఎవ్రీడే 5 to 6 o'clock నేను టెక్ న్యూస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ మంత్ ఏమైనా మొబైల్ కొన్నారా, రానున్న మొబైల్స్లో ఏదైనా కొనబోతున్నారా అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.